The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Acts 1st chapter verse 8. నేటి దిన ధ్యానం కొరకై అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం నుండి The తీసుకొనబడింది. small fragment I am reading. ఇక్కడ ఒక చిన్న మాట చదువుతున్నాను. Ye shall be witnesses unto me unto the uttermost part of the earth. భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. In his second book, Dr. Luke narrates the post-resurrection ministry of Lord Jesus. వైద్యుడైన లూకా తాను రాసిన 2వ పుస్తకం 2వ గ్రంథంలో యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత జరిపించినటువంటి పరిచర్య సేవ గురించి రాస్తున్నాడు. The gospel benefits were supposed to be shared worldwide. కాబట్టి సువార్త మేలులు ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనము ప్రపంచవ్యాప్తంగా లోకమంతటా ప్రకటించవలసిన వారమే ఉన్నాం. And the apostles were chosen to be Christ's witnesses to the ends of the earth. కాబట్టి అపోస్తలులు క్రీస్తుకి సాక్షులుగా ఉండడానికి భూది గంతముల వరకు సాక్షులుగా ఉండడానికి ఎన్నుకోబడ్డారు. They were going to do this only after they had been supernaturally empowered by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత అసమానమైనటువంటి విధానంలో వారు శక్తి పొంది నింపబడిన తర్వాతనే ఈ పని చేయవలసిందిగా ఏర్పరచుకోబడ్డారు. Their sequence of witnessing was also clearly mentioned by God. వారు సాక్షులుగా ఉండవలసినటువంటి ప్రదేశాలు అవి ఒక క్రమ పద్ధతిలో అవి రాయబడ్డాయి వరుస క్రమంలో. First in Jerusalem, మొదటిదిగా యెరూషలేములో, then in Judea, తర్వాత యూదయలో, and Samaria, తర్వాత సమరయలో, and later in the uttermost parts of the earth. ఆ తర్వాత భూది గంతముల వరకు. They followed the same sequence. కాబట్టి ఇదే వరుస క్రమాన్ని వాళ్ళు పాటించారు. Up until chapter 7, we can see that they were ministering in Jerusalem. మరి 7వ అధ్యాయం వరకు కూడా మనం గమనిస్తే యెరూషలేములో వారు సాక్ష్యం ఇస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. Acts 5:28 says that they had filled Jerusalem with the doctrine of Lord Jesus. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనం మనం చదివితే యెరూషలేము అంతా కూడా ఆయన బోధతో వాళ్ళు నింపివేసినారు. Then Judea and Samaria were followed as mentioned in chapters 8 and 9. ఆ తర్వాత 8, 9 అధ్యాయాలు రాయబడిన ప్రకారము వారు యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళారు. Finally to the ends of the earth. చివరికి ఇక భూది గంతముల వరకు కూడా వెళ్ళినారు. They included Caesarea, Antioch, Asia Minor, Greece, Rome as covered from chapters 10 to 28. కాబట్టి 10 నుండి 28 అధ్యాయాల్లో రాయబడినట్లుగా అక్కడ నుండి వారు కైసరియాకి వెళ్ళినారు. అంతియోకియ, చిన్న ఆసియా, గ్రీసు, రోమా ఈ ప్రాంతాల వరకు కూడా సువార్త ప్రకటించారు. To do this great job, they have to wait for the outpouring of the Holy Spirit. కాబట్టి ఇంత గొప్ప పని చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు వారికి అవసరమైంది. Remember, గుర్తుపెట్టుకోండి, the power of the church comes from the Holy Spirit but not from any man. కాబట్టి సంఘానికి శక్తి పరిశుద్ధాత్మ నుండి లభిస్తుందే తప్ప మనుషుల నుండి కాదు. We can understand this truth if we look at the backgrounds of the 120 men and women gathered in the upper room. మరి ఆ మేడగదిలో 120 మంది స్త్రీ పురుషులు వారు కూడుకొని ఉండగా వారి యొక్క గత చరిత్రలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. They were very poor. వారు చాలా పేదవారు, They are ignorant and illiterate. వారికి మరి అజ్ఞానులు, వారికి విద్య లేదు, And they are non-influential people. వారికి ఏ పలుకుబడి లేదు. They were a company of men and women who earned their living by common daily toil. చూడండి, వారు ప్రతిరోజు సంపాదించినంత కూడా అందరిదే ఇది అని సమిష్టిగా దాన్ని ఉంచుకొని అలా వారు కొనసాగిస్తున్నవారు. Like you and me, they were busy with their domestic household duties. మరి నాలాగనే వారి మరి ఇంటిపరమైన కుటుంబపరమైనటువంటి పనులు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు. Moreover, ఇంకా the చెప్పాలంటే Orthodox Jews and also the Roman government, they were against them. నిష్టగల యూదులు ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వము వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. But అయితే the work of turning the world upside down was entrusted to such people. భూలోకంలో తలక్రిందులు చేసేటువంటి ఆ పని పరిచర్య అలాంటి వారికి అప్పగించబడింది. For that they were to be filled by the Holy Spirit. దాని కొరకు వారు పరిశుద్ధాత్మతో నింపబడవలసి ఉంది. There was no limit to their hopes as there was no limit to their power. చూడండి, వారి యొక్క నిరీక్షణకి హద్దులు లేవు, వారి శక్తికి ఏ విధంగా హద్దులు లేవు. Their power was not of the power of those 120 people
but was the power of the Almighty. కాబట్టి వారికి ఉన్నటువంటి ఆ శక్తి, వారు పొందిన శక్తి ఆ 120 మంది కలిసి ఉన్న కారణాన్ని బట్టి కాదు, కానీ సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి పొందిన శక్తి. The people experienced time and again the filling of the Spirit of God as they faced new opportunities and also new oppositions. కాబట్టి వారు అక్కడ నూతనమైనటువంటి తరుణాలు, నూతన కొత్త విధమైనటువంటి ఆ వ్యతిరేకతలు వారు ఎదుర్కొంటూ ఉండగా వారు మరింత ఆత్మతో నింపబడిన అనుభవంలోనికి వస్తున్నారు. Ordinary people were doing extraordinary things. సాధారణమైన ప్రజలే కానీ అసాధారణమైన పనులు చేశారు. Natural people were doing supernatural deeds because the Spirit of God was at work in their lives. సహజ సిద్ధమైన మనుషులే అసహజమైనటువంటి కార్యాలు చేయగలిగినారు, ఎందుకనగా వారు దేవుని యొక్క ఆత్మతో శక్తితో నింపబడ్డారు. Man of God, Dr. Warren Wiersbe says, గొప్ప దైవజనుడైన డాక్టర్ వారెన్ విఎస్పి గారు చెప్తున్నారు, the ministry of the Holy Spirit is not a luxury, but it is an absolute necessity. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అనేది ఏదో భోగాలు, సుఖ విలాసం లాంటిది కాదు, కానీ ఇది ఎంత అవసరమైనది అని రాస్తున్నారు. The word witness in 1:8 speaks of a great truth. మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి సాక్ష్యం ఇచ్చట అనే మాట ఇది గొప్ప సత్యం. ఇది Normally, when a witness is brought before the judge in the court, సాధారణంగా కోర్టులో న్యాయాధిపతి ఎదుటకి సాక్షిని ప్రవేశపెట్టినప్పుడు he must be a person, the witness must be a person who actually saw that incident. ఆ సాక్షి ఎలా ఉండాలంటే ఆ సంఘటనని చూసిన వాడుగా ప్రత్యక్ష సాక్షిగానే ఉండాలి. He must have first-hand knowledge of the incident that took place. మరి అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనను గురించి తను స్వయముగా చూసి అది తెలుసుకున్నవాడే ఉండాలి. He should not be a person who had simply heard about that incident. ఆ సంఘటన గురించి ఎవరో చెప్తే తెలిసినట్టుగా కాదు ఇక్కడ In a ఉండకూడదు. similar way, అదే రీతిగా if you want to be a witness of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారికి నీవు సాక్షిగా ఉండాలి you అంటే must have the personal knowledge of Him. ఆయన గురించి వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. If not, you cannot be an effective witness. లేకపోతే సమర్థవంతమైన సాక్షిగా ఉండలేవు. When you confess your sins and if you are washed by the blood, then you can have the personal experience of salvation. నీ పాపములు ఒప్పుకొని రక్తం ద్వారా కడగబడినట్లయితే అప్పుడు నువ్వు వ్యక్తిగతమైన రక్షణ కలిగి ఉంటావు. You will be born again. నీవు తిరిగి జన్మ అనుభవంలోకి The వస్తావు. Holy Spirit will fill you. పరిశుద్ధాత్మ నిన్ను నింపుతాడు. These 120 people in the upper room knew what is meant to be filled by the Holy Spirit. మేడగదిలో కూడిన 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడుట అనగా ఏమిటిదో వారు తెలుసుకొని ఉన్నారు. Because of that filling, they did exploits for the Lord. ఆ విధమైనటువంటి నింపుదల ఉన్న కారణాన్ని బట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయగలిగారు. I want to share with you an example. ఒక ఉదాహరణ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Samson is of Old Testament. He was an ordinary man. పాత నిబంధనలో ఉన్నటువంటి సంసోను చాలా సామాన్యమైన సాధారణమైన వ్యక్తే. But when the Spirit of the Lord came upon him in power, అయితే దేవుని ఆత్మ శక్తితో కూడా తన మీదకి వచ్చినప్పుడు, not every day. ప్రతిరోజు కాదు, When the Spirit of the Lord came upon him mightily, he did supernatural deeds. దేవుని ఆత్మ బలమైన విధానంలో ఆయన మీదకి వచ్చినప్పుడే గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేయగలుగుతూ ఉండేవాడు. One beautiful truth we can understand from this. ఇక్కడ ఒక సుందరమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. One should not forget that those deeds were done by Samson because of Holy Spirit's power, not because of his muscle power. చూడండి, అక్కడ సంసోను జరిగించిన ఆ కార్యాలు తనకున్నటువంటి తన సొంత శక్తి, బలమును, దేహద్రాఢ్యాన్ని బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిగించబడ్డాయని మనం తెలుసుకోవాలి. Only on special occasions he did it. కేవలము ఆ సందర్భాల్లో, ఫలానా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చేయగలిగిన. Whenever he did an exploit, it is written that the Holy Spirit of God, the Spirit of God has descended upon him mightily. తను ఆ విధంగా గొప్ప కార్యాలు, శూర్య కార్యాలు జరిగించిన సందర్భాల్లో అక్కడ ఒక మాట ఉపయోగించబడింది. దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు, బలముగా వచ్చినప్పుడు అప్పుడే చేసేవాడు ఆయన. It is not because of the strong muscles which you get because of your exercise in the gymnasiums, but because of the Spirit of God. When he descends upon you, then only you can do exploits for the Lord. కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు, శూర కార్యాలు జరిగించడం అనేది నువ్వేదో జిమ్కి వెళ్ళిపోయి కండలు పెంచేసుకుంటే ఆ శక్తి వలన కాదు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన నింపబడినప్పుడే ఇలాంటి కార్యాలు చేయగలవు. The 120 who gathered in the upper room in Jerusalem prayed and waited. యెరూషలేములో ఆ మేడగదిలో కూడుకొని ఉన్నటువంటి 120 మంది వాళ్ళు ప్రార్థన చేసినారు, వారు కనిపెట్టుకొని ఉండినారు. They waited because Jesus told them to wait. ఎందుకనగా యేసు ప్రభువు వారు వారికి చెప్పాడు, మీరు కనిపెట్టుకొని ఉండుడి అన్నారు. అందుకు కనిపెట్టుకున్నారు. They waited because they knew there was no point in starting witnessing
until the Holy Spirit came. పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు కూడా వారు ఈ కార్యాలు చేయలేరు అనేటువంటి ఆ సత్యం ఎరిగిన వారే వారు కనిపెట్టుకొని ఉండినారు. We, on the other hand, would rather not wait. మరొక వైపు మనం అయితే మన మాటకు వస్తే మనం అస్సలు కనిపెట్టుకొని ఉండం. In some assemblies, when we see worldly methods are being used, కొన్ని సంఘాల సమాజాల్లో మనం చూస్తే లోక సంబంధమైన పద్ధతులను అవలంబిస్తున్నారు. instead of depending upon the Holy Spirit, పరిశుద్ధాత్మ పైన ఆధారపడడానికి బదులుగా they invite and bring some celebrity or arrange a big orchestra to attract people and they do the ministry. ప్రజల్ని ఆకర్షించడానికి వారు ఏదో సమాజంలో కొంచెం పేరు పలుకుబడి ఉన్న వారిని, అంతేకాకుండా రకరకాల వాయిద్యాల ఆర్కెస్ట్రాల బృందాలను ఏర్పాటు చేస్తారు. I can tell with authority, without the Holy Spirit, we can be busy for God, but we cannot be successful. కాబట్టి దేవుని వాక్యం యొక్క అధికారంతో నేను చెప్పగలను, నీవు ఇన్ని కార్యకలాపాలు గొప్పగాను చేయవచ్చేమో కానీ నువ్వు సఫలుడవు కాలేవు. God has given us His plan. దేవుడు తన యొక్క ప్రణాళిక ఇచ్చాడు. God refuses to work in other plans. దేవుడు అది కాక మిగతా పద్ధతుల ప్రకారం చేస్తే నిరాకరిస్తాడు. The church always stumbled when she neglected the divine plans. సంఘము ఎప్పుడైతే దైవికమైన ప్రణాళిక నిర్లక్ష్య పెడుతుందో తూలి తొట్టిల్లుతుంది. Some people, కొంతమంది though they lack a good testimony in their own place, వారు ఉన్న ప్రాంతాల్లో వారికి మంచి సాక్ష్యం లేకపోయినా they start preaching and witnessing in far off places where nobody knows them. వారు దూర ప్రాంతాల్లో ఎవరు పరిచయం లేని వారి దగ్గరికి వెళ్ళి ఇక సాక్ష్యం చెప్తూ సేవ చేస్తూ ఉంటారు. That is nothing but deceiving our own selves. దానిని ఇంకేదో కాదు కానీ మనలను మనమే మోసపుచ్చుకోవడం అంటాం. That is why Jesus Christ told the disciples to start with Jerusalem. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పిన మాట ఏమిటిది? మీ సాక్ష్యం యెరూషలేము నుండి మొదలు పెట్టాలి. And then their own state, Judea. తర్వాత వారున్న సొంత ప్రాంతం అనే యూదయాలకు చెప్పాలి. Followed by the neighboring state, Samaria. ఆ తర్వాత ప్రక్కనే పొరుగు రాష్ట్రాలైనటువంటి సమరయ దాకా వెళ్ళాలి. Then finally the whole earth. అక్కడ నుండి భూదిగంతం వరకు మీరు వెళ్ళాలి. Work on your testimony and then be his witness. కాబట్టి నీ సాక్ష్యం విషయమైనటువంటి గమనిక కలిగి ఉంటూ ఆయనకి సాక్షిగా జీవించడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. Great man Dr. Oswald J. Smith says like this. గొప్ప దైవజనుడైన ఆస్వాల్డ్ జే స్మిత్ అనే అతను అన్నాడు, The light that shines farthest will shine the brightest at home. చూడండి, దూరముగా ప్రకాశిస్తున్నటువంటి ఆ వెలుతురు నీ గృహంలో మరింత ప్రకాశవంతంగా అది వెలుగుతుంది. When more light is there in your house, then the people who are seeing from far off places also can see the light. అంటే నీ గృహంలో ఆ వెలుగు ఎంత ఎక్కువ ప్రకాశిస్తా ఉంటే ఆ వెలుగు ప్రజలు దూరం నుండి కూడా వారు దాన్ని చూడగలరు. If you are not having any light or illumination in your own house, in your own place, don't expect that you can shine in other places. నీ సొంత ఇంటిలోనే ఆ వెలుగు, ఆ కాంతి, ఆ ప్రకాశం లేకపోతే అది ఇతరుల దాకా చేరగలుగుతుంది, వారు చూడగలరని అనుకోవడానికి లేదు. May God help us to be witnesses who are filled and led by the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉండే సాక్ష్యం కలిగి ఉండును గాక. Let us have testimonies in our own places and do his work. కాబట్టి మనం ఉన్న ప్రాంతాల్లోనే మనం సాక్ష్యం కలిగి ఉండి ఇతర ప్రాంతాలు కూడా సాక్ష్యంగా ఉండులాగా దేవుడు సహాయం The work of God can be done only by the power of the Spirit of God. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సేవ కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే జరిగించబడుతుంది. Think of your testimony in your own place. కాబట్టి నీ ఉన్న నీ సొంత ప్రదేశంలో నీ సాక్ష్యం గురించి ఆలోచించు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. At the end of every message we have uploaded some slides. ప్రతి వర్తమానం యొక్క చివరిలో కొన్ని స్లైడ్స్ మేము పెడుతున్నాము. Don't forget to go through those slides. మరి ఆ స్లైడ్స్ దయచేసి మర్చిపోకుండా చూడండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.